నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ముత్య. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తూస్ కిచెన్. మన స్మార్ట్ ముత్తూస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్లో ఈ రోజు అయితే 3 రెసిపీస్ అయితే చూసేద్దాం. ఆ శ్రీరామనవమి స్పెషల్ గా ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ఇష్టమైన ముఖ్యంగా చేసే 3 రకాల ప్రసాదాలు అయితే ఈ రోజు చూసేద్దాం. శ్రీరామనవమి స్పెషల్ గా వడపప్పు, పానకం అండ్ పచ్చి చలిమిడి ఈ రోజు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రసాదాలు మనం చేయడం వెనుక ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయండి. అందులోనూ వేసవి కాలం కదా, మనం పానకం చేయడం వెనక మన వంటికి ఆ పానకం చలువ చేసి ఈ వేసవి కాలంలో మన దాహాన్ని, మన శరీరంలో ఉండే వేడిని తగ్గిస్తుంది అనమాట. అలాగే ఈ వడపప్పు విషయానికి వస్తే మన శరీర ఉష్ణోగ్రతలన్నీ సమతుల్యమయ్యి బలాన్ని, శక్తిని ఇస్తాయన్నమాట. మనకి పచ్చి చలిమిడి కూడా మనకి ఎన్నో ఆరోగ్యకరమైన ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఈ పచ్చి చలిమిడి తినడం వల్ల పానకం రుచికరంగా రావాలన్నా అండ్ పచ్చి చలిమిడి ఇన్స్టెంట్ గా ఇలా చేసి చూడండి, ఎంతో బాగుంటది. సో అయితే లేట్ చేయకుండా రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా. మరి లెట్ స్టార్ట్. ముందుగా ఇప్పుడు ఈ రెసిపీస్ కావాల్సిన పదార్థాలు ముందుగా నానబెట్టుకోవాల్సినవి ఫస్ట్ లోనే నానబెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను, అంటే ఒక 50 grams ఆఫ్ బియ్యం అనమాట. ఈ బియ్యాన్ని 1 లేదా 2 సార్లు బాగా వాటర్ తో శుభ్రం చేసుకొని నీళ్లు పోసి ఒక 2 లేదా 3 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. బియ్యంతో పాటు మనం వడపప్పుకి ఇప్పుడైతే మనం పెసరపప్పు అయితే నానబెట్టేసుకుందాం. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా 1 కప్పు పెసరపప్పు తీసుకుంటున్నాను. ఇవి గ్రామ్స్ లో అయితే 50 grams ఉంటాయండి. దీన్ని కూడా 1 లేదా 2 సార్లు బాగా శుభ్రం చేసుకొని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇది ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదండి. ఒక 1 hour లేదా 30 minutes నానబెడితే తొందరగానే నానిపోతాయి అన్నమాట ఈ పెసరపప్పు. మనం ముందుగా అయితే పానకం ప్రిపేర్ చేద్దామండి. పానకం కోసం ముందుగా కొన్ని మిరియాలు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిరియాలు తీసుకొని అండ్ ఒక 5 లేదా 6 యాలక్కులు తీసుకొని వీటిని గచాపచాగా అయితే మన పౌడర్ లాగా కాకుండా మరీ మెత్తగా గచాపచాగా అయితే ఇలా కొట్టుకోవాలన్నమాట. రోట్లో కొట్టి ఈ పౌడర్ని పక్కన పెట్టేసుకుందాం. పానకం తయారు చేయడానికి ఒక గిన్నె తీసుకోవాలి. సో ఈ గిన్నె మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి తీసుకోండి. మనం రోట్లో గచ్చాపచ్చాగా కొట్టుకున్న మిరియాలు అండ్ ఆల్సో యాలక్కులు ఈ పౌడర్ని వేసుకోవాలి. దీంతో పాటే మీ దగ్గర సొంటి అవైలబుల్లో ఉంటే సొంటి ఇలా ఒక చిన్న ముక్క తీసుకొని దాన్ని కూడా పౌడర్ లాగా చేసి 1/2 టేబుల్ స్పూన్ దానికన్నా తక్కువ తీసుకోవాలన్నమాట. సో ఇలా నేను చేత్తో వేసేస్తున్నాను. ఇది ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉంటుంది అనమాట. సో సొంటి ఇలా చాలా మెత్తని పౌడర్ గా చేసి వేసేసుకోవాలి. తో పాటే రాతి ఉప్పు 1 చిటికెడు వేసేసుకోండి. మనం బెల్లం తీసుకుందాం. బెల్లం మీరు ఫర్ సపోజ్ 2 కప్పులు వాటర్ తీసుకున్నారనుకోండి, దానికి అదే కప్పుతో 1/3 బెల్లం తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో బెల్లాన్ని ఇలా మెత్తగా చేసి వేసేసుకోండి. సో ఇప్పుడు వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకునేటప్పుడు చల్లని వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎలాగో వేసవి కాలం కదా. సో లేదంటే మీ దగ్గర చల్లని వాటర్ లేవంటే లాస్ట్ లో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. సో అది మీ చాయిస్ అన్నమాట. ఇక్కడ నేనైతే ఒక 100 to 150 ml వరకు వాటర్ తీసుకుంటున్నాను. ఓకేనా. సో ఇలా వాటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం గరిటె తీసుకొని బాగా ఒక 2 నిమిషాలు కలిపి ఇలాగా సో ఒక 5 నిమిషాలు బెల్లం కరిగేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో నేను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేశాను. చూడండి చక్కగా బెల్లం అయితే కరిగిపోయింది. చాలా మంది పానకంలోకి పచ్చ కర్పూరం 1 చిటికెడు వేస్తారండి. అది గుళ్ళో ఇచ్చిన పానకం టేస్ట్ రావడానికి. అది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. సో దీంతో పాటే తులసాకులను కూడా వేసేసుకోవాలి. బెల్లం పానకం కూడా రెడీ అయిపోయింది. ఈ పానకాన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం పచ్చి చలిమిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ చలిమిడి కోసం మనం ముందుగానే స్టార్టింగ్ లో బియ్యం నానబెట్టుకున్నాం కదా, ఈ బియ్యం 4 గంటల సేపు నానేయండి. నానిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ అన్ని బాగా వంపేసి ఒక ఫిల్టర్ తీసుకొని వంపేసేయండి. ఫిల్టర్ లోకి వేసేసిన తర్వాత నీళ్లు మొత్తం బాగా పోయేంత వరకు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు అలానే ఉంచి బియ్యం కొద్దిగా ఒక 20 నిమిషాలు ఆరనివ్వండి. సో ఇలా బియ్యం ఆరిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం. సో ఎక్కువ వాటర్ ఉండకూడదు అనమాట. మీకు వీలైతే ఒక డ్రై క్లాత్ తీసుకొని దానిపైన ఒక 10 నిమిషాలు ఆరబెట్టినా సరిపోతుంది అనమాట. బియ్యం ఇలా ఉండాలన్నమాట, ఏమాత్రం తేమ లేకుండా. బియ్యాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చాలా మెత్తగా, ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్ ని ఇప్పుడైతే ఒక జల్లెడలోకి తీసుకొని దీన్ని జల్లించుకోవాలన్నమాట.
జల్లించుకున్న ఈ పిండిని, ఇది యాక్చువల్గా 2 కప్పులు ఉందండి నా కప్పుతో. అదే కప్పుతో నేను 1/3 బెల్లం తీసుకుంటున్నాను. సో మరి మీరు ఎక్కువ బెల్లం తీసుకున్నారనుకోండి పిండి లూజ్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇలా తీసుకున్న బెల్లాన్ని ఇప్పుడు ఈ 2 బియ్యం పిండి బెల్లం 2 కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని నీట్గా మిక్సీ చేసుకున్నారనుకోండి బెల్లం అందులోకి బాగా కలిసిపోయి మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. చేత్తో అయినా కలుపుకోవచ్చు, కానీ అవి చిన్న చిన్న ఉండలు ఉండిపోతాయి, బెల్లం ఉండలు. అందుకని ఇలా మిక్సీ పట్టుకున్నారనుకోండి చూడండి చక్కగా అయితే మనకి మొత్తం కలిసిపోతుంది అనమాట, ఎక్కడ ఉండలు లేకుండా. ఇలా తీసుకున్న పిండిని చక్కగా ఇలా కలుపుకోండి. సో ఆల్మోస్ట్ ఇదే సరిపోతుందండి. వాటర్ కావాలంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆర్ 1 టేబుల్ స్పూన్ వాటర్ వేస్తూ కలుపుకోవాలన్నమాట. సో ఎక్కువ వాటర్ వేసారంటే లూజ్ అయిపోతుందండి. సో ఇది గుర్తుపెట్టుకొని వాటర్ ని ఒక చొక్క వేసుకొని కలుపుకోవాలి. మన పిండిని చక్కగా ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పిండిలోకి అయితే ఒక 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోండి. దీంతో పాటే అలక్కల పొడి ఒక చిటికెడు వేసేసుకుందాం. దీంతో పాటే ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో 2 వేలతో ఉప్పు వేసుకోండి. ఒక్క చిటికెడు అంటే ఒక్క చిటికెడే, ఎక్కువ వేయకూడదు. అన్ని వేసిన తర్వాత ఈ ముద్దని మనకి సాఫ్ట్ ముద్ద వచ్చేంత వరకు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి ముద్ద చేసుకున్న తర్వాత సో ఇప్పుడు చాలా మంది జీడిపప్పు కానీ ఆర్ పచ్చి కొబ్బరి కానీ పెట్టుకుంటారు. సో మీకు ఏది అవైలబుల్ లో ఉంటే అది పెట్టుకోండి, అది మీ చాయిస్ అన్నమాట. అంతేనండి, పచ్చి చలిమిడి కూడా రెడీ అయిపోయింది. 3వ రెసిపీ వడపప్పు. ఇప్పుడు వడపప్పుని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పెసరపప్పు అయితే చూడండి చక్కగా నానిపోయింది. నేనైతే ఒక గంట సేపు వరకు నానబెట్టాను అనమాట. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వాచేసి సో జస్ట్ బెల్లం ముక్క పెట్టుకుంటే సాంప్రదాయకమైన వడపప్పు రెడీ అయిపోయినట్టే. చాలా మంది కొబ్బరి, క్యారెట్ అండ్ కీరా చాలా రకాలుగా వేస్తుంటారండి. సో యాక్చువల్ గా సాంప్రదాయకంగా అయితే ఓన్లీ బెల్లం పెడతారనమాట. సాంప్రదాయక పద్ధతిలో చేసే వడపప్పు అన్నమాట ఇది. 3 ప్రసాద రెసిపీస్ అయితే రెడీ అయిపోయాయి. పానకం, వడపప్పు అండ్ పచ్చి చలిమిడి. సో ఇంకా ఆ శ్రీరామచంద్ర ప్రభువుకి ప్రసాదాలు సమర్పించడమే ఇంకా ఆలస్యం. ఈ శ్రీరామనవమి ప్రసాదాలు మీకు నచ్చాయా? అయితే ఆ దేవుడికి సమర్పించిన తర్వాత మీరు టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరాయో కమెంట్స్ లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.